అప్కమింగ్ ప్రోమోలో రామ్‌కి జ్వరం తగ్గిన తర్వాత హాస్పిటల్‌కి వస్తాడు. అప్పుడు రామ్ ఏమో సీతతో మనము హాస్పిటల్‌కి వచ్చి 5 రోజులయ్యింది. ఇప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి రామ్ ఫీల్ అవుతూ ఉంటే సీత ఏమో నీకు జ్వరం తగ్గేసరికి ఇన్ని రోజులయ్యింది మా అమ్మ ముందుగానే తగ్గితే వచ్చేవాళ్ళం కదా అని చెప్పి సీత అంటుంది. ఆవిడ ఎవరో ఏంటో తెలియకుండానే నాకు అమ్మలా ఫీల్ అయ్యాను. ఆవిడకి ఎవరూ లేకపోతే మనమే అన్నీ అవుదాం సీత, మనమే ఆవిడ బాగోగులు అవి చూసుకుందాం అని చెప్పి రామ్ అనేసరికి సరే మమ్మ అని చెప్పి సీత అంటుంది. నెక్స్ట్ సీన్‌లో సుమతిని అడ్మిట్ చేసిన ఆ పేషెంట్ గదిలోకి వెళ్ళి చూస్తే సుమతి కనిపించదు. దాంతో ఆశ్చర్యపోయిన రామ్, సీత అక్కడున్న నర్స్‌ని ఇక్కడ సుమతి అనే పేషెంట్‌ని అడ్మిట్ చేశాం కదా ఆవిడ ఏరి అని చెప్పి అడిగేసరికి రిసెప్షన్ వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్పి ఆవిడ అంటుంది. సరే అని చెప్పి సీతారాములు ఎంక్వైరీ డిపార్ట్మెంట్‌కి వెళ్తూ ఉన్న సమయంలో సుమతికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కనిపిస్తాడు. దాంతో ఆ డాక్టర్ని డాక్టర్ ఆ రోజు మేము అడ్మిట్ చేసిన ఆవిడ ఏరి అని చెప్పి అడిగేసరికి ఆవిడని 4 days బ్యాకే డిశ్చార్జ్ చేసి పంపించేశాం కదా అని చెప్పి డాక్టర్ అంటారు. దాంతో సీతారామ్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. ఆవిడని డిశ్చార్జ్ చేసి పంపించడం ఏంటి డాక్టర్ అని చెప్పి రామ్, సీత అడిగేసరికి 4 days బ్యాక్ మీ ఇంటికి ఫోన్ చేశాము. అప్పుడు ఎవరో ఒక లేడీ ఫోన్ లిఫ్ట్ చేసి సుమతి గారి ట్రీట్మెంట్ విషయంలో ఆవిడకి ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడారు. దాంతో ఆవిడకి ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేసి పంపించేసామని చెప్పి ఆ డాక్టర్ అంటుంది. ఆ మాటలకి రామ్, సీత షాక్ అవుతారు. మరి మహాలక్ష్మి ఎలా చేసిందన్న విషయం రామ్‌కి తెలుస్తుందా లేదా అన్నది అప్కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.